గుడ్ ఈవినింగ్ టు ఆల్ యావత్ తెలంగాణ ప్రజానీకానికి నా శతకోటి నమస్కారాలు. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. మీరు ఈ వీడియోను షేర్ చేస్తే తెలంగాణలో వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆసరా పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా ఈ యొక్క వార్త, అదేవిధంగా వీడియోస్ను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితేనే తెలంగాణలో ఉన్న వృద్ధుల వికలాంగులకు ఈ యొక్క వీడియో చేరి వాళ్ళు కూడా మీరు ఇక్కడ లైక్ చేస్తేనే మరిన్ని వీడియో చేయడానికి అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తే ఈ యొక్క వీడియోలో మనం పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు కూలంకుషంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. పింఛన్దారులకు అదిపే శుభవార్త. ఆసరా జీత పింఛన్లు దివ్యాంగులకు 6,016, వృద్ధులకు 4,016 రూపాయలు ఈ తేదీ నుండి జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా సీఎం గారు ఒకటి జీవోని అయితే జారీ చేయడం జరిగింది. పలానా తారీఖు నుండి ఒక ఆసరా పింఛన్లు ఏవైతే ఉన్నాయో 4,016 రూపాయలు కానీ 6,016 రూపాయలు కానీ ఇవన్నీ కూడా వారి యొక్క ఖాతాలో పలానా తారీఖు నుంచి జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. అయితే గత నెల నుండి చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ కోడ్ ఉన్న దృష్ట్యా ఈ యొక్క ఆసరా పింఛన్లకు పెండింగ్ పడడం జరిగింది. కాబట్టి వీటిని అన్నింటికి కూడా మనం చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖు నుండి ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ యొక్క ఆసరా పింఛన్లు అయితే జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వృద్ధులకు కానీ దివ్యాంగులకు కానీ ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా జూన్ 2వ తారీఖు నుండి వారి యొక్క ఖాతాలో ఆసరా పింఛన్లు అయితే జమ కాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయగలని కోరుతున్నాను. ఒకవేళ మీకు ఆసరా పింఛన్ పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలని కోరుతున్నాను. ఎవరైతే జనవరి నుంచి చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఇప్పుడు మనకు ఏప్రిల్ మే వరకు ఆసరా పింఛన్లు ఎవరికైతే పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరీగా ఇంకా ఎవరికైతే పడలేదో వారందరూ కూడా జూన్ 2వ తారీఖు నుంచి ఇంకా 10 డేస్లో ప్రతి ఒక్కరికి కూడా వారి ఖాతాలో ఆసరా పింఛన్లు అయితే జమ కాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయడం కోరుతూ థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.